హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రూపా లావణ్యేశ్వర లహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లర్. నా రౌడీ కిల్లర్లో ముందు భాగాలు ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ రాసింది రూపా లావణ్య గారు, చదువుతున్నది లహరి రాజశేఖర్. ఇంకా స్టోరీకి వెళదాం. శ్రీను, శ్రీను లేవరా, టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది అని భుజంపై తట్టి లేపుతూ ఉంటాడు రాజేష్. కళ్ళు తెరిచి చూసేసరికి అర్థం అదంతా కళ అని, లేచి చూసేసరికి అందరూ వెళ్ళిపోతారు. ప్లీజ్ ఇప్పుడేం వద్దురా అంటాడు మొహం పక్కకు తిప్పుకొని శ్రీను. అలా అనకురా, నీకు చెప్పకుండా ఇదంతా చేయడం తప్పే, మళ్ళీ చెయ్యం, కానీ మెడిసిన్ వద్దు అనకు ప్లీజ్ అని బ్రతిమలాడడం మొదలు పెడతాడు రాజేష్. నిజమే, నాకు తగ్గితేనే అసలు ఆ రోజు కుల్ఫీకి ఏమైందో తెలుసుకోగలను అని ఇంకేం మాట్లాడకుండా మెడిసిన్ తీసుకుని వేసుకుంటాడు. నాన్న, కొంచెం భోజనం తీసుకువస్తాను తినరా అంటూ లోపలికి బాధపడుతూ వస్తారు సుజాత. ఇప్పుడేం వద్దమ్మా, కాసేపు ఆగి తింటాను, నీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతాడు పక్కనే కూర్చుంటూ. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను నాన్న, కాలు కూడా బాగా తగ్గిపోయింది, నడుస్తున్నా కూడా. నీకు కూడా త్వరగా తగ్గిపోతుంది, ఇంకేం ఆలోచించకు అంటూ శ్రీను చేతిలో ఉన్న అమ్ము ఫోటో తీసుకుని చూస్తూ ఉంటుంది సుజాత. అత్తయ్య, మీరు కూడా టాబ్లెట్స్ వేసుకోవాల్సిన టైం అయింది, రండి భోజనం చెదురు గాని, తను అన్ని పెట్టేసిందట, రమ్మంటుంది అని ఆవిడ చేతిలో ఉన్న ఫోటో తీసుకుని మెల్లిగా నడిపించుకుంటూ బయటికి తీసుకువెళ్తాడు రాజేష్. నాకు తెలుసురా, ఆ ఫోటో చేస్తే ఇంకా బాధపడతానో అని తీసుకువెళ్తున్నారు కదా. కుల్ఫీ ఆ ఫోటోలో మాత్రమే లేదురా, నా గుండెల్లో ఉంది, నా అణువులో కూడా కుల్ఫీనే ఉంది, తనని ఎక్కడున్నా తెచ్చుకుంటాను అని కబోర్డ్ ఓపెన్ చేసి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. టేబుల్ పై ఉన్న ఫోన్ని మెల్లిగా అందుకుని కళ్యాణ్కి ఫోన్ చేస్తాడు. హలో శ్రీను, ఎలా ఉన్నావు అని. కళ్యాణ్, బాగున్నాను బ్రో, ఇంటికి వచ్చేస్తాను, చిన్న హెల్ప్ కావాలి, నువ్వు ఫ్రీనే కదా అని అడగంగానే కోర్స్ బ్రో, చెప్పు అంటాడు. తర్వాత శ్రీను ఏదో చెప్పగానే అలాగే, నేను నీకు 2 డేస్లో ఫోన్ చేసి చెప్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. నానా అంటూ అకీరా నవ్వుతూ లక్ష్మమ్మ ఎత్తుకుని తీసుకువస్తే ఒక్కసారిగా సంతోషంతో శ్రీను పైకి జంప్ చేస్తుంది. మెల్లిగా అంటూ లక్ష్మమ్మ పట్టుకోకపోయినా ఆగదు. శ్రీను కూడా చిన్నగా నొప్పిగా అనిపించినా పర్వాలేదు లక్ష్మమ్మ అంటూ అకీరాని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ ఏది, ఇంకా రాలేదా అని అడగంగానే 2 కనుబొమ్మలు దగ్గరికి పెట్టి సీరియస్గా లక్ష్మమ్మ వైపు చూస్తాడు. అంటే అమ్మ ఊరు వెళ్ళారు అని చెప్పాను, అందుకే అడుగుతుంది బాబు అంటూ బాధపడుతూ ఉంటుంది. అమ్మని నేను తీసుకువస్తానమ్మా, ఓకేనా, అంతవరకు అల్లరి చేయకు అని ఇంకా కాసేపు అలా ఆడించి పంపిస్తాడు. సడన్గా అకీరని చూడగానే శ్రీనుకి ఏదో గుర్తు వస్తుంది. వెంటనే తన ఫోన్ ఎక్కడుందో చూసి తీసుకుని చెక్ చేస్తాడు. కళ్యాణ్కి ఫోన్ చేసి, నేను ఒకటి పంపిస్తున్నా, అది కూడా చెక్ చేయి అని చెప్తాడు. ఇంకా 2 డేస్ కుల్ఫీ నీ దగ్గరికి వచ్చి నిన్ను ఎలా అయినా తెచ్చేసుకుంటాను, వాడి చావు మాత్రం నార్మల్గా ఉండదు అని పిడికిలి బిగిస్తాడు. టక్ టక్ అని శబ్దం రాగానే అప్పుడే చిన్న నిద్ర పడుతున్న అమ్ముకి తెలివి వస్తుంది. ఎవరు అని డోర్ దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు, మళ్ళీ డోర్ కొడుతూనే ఉంటారు. టైం చూస్తే 12 అవుతూ ఉంటుంది. ఆ టైంలో రంగమ్మ ఉండదు. పగలంతా పని చేసేసి రాత్రికి మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా వచ్చింది కమలేష్ అని అర్థమయ్యి డోర్ తీయకుండా కామ్గా ఉండి చూస్తుంది. కాసేపటి వరకు డోర్ కొట్టి కొట్టి సడన్గా ఆగిపోతుంది. గుండె మీద చేయి వేసుకుని అమ్మయ్య అని అనుకునేలోపే దడేలమని పెద్ద శబ్దంతో అమ్ము రూమ్ డోర్ పగులుతుంది. అమ్ము భయంతో కళ్ళు గట్టిగా మూసుకుని 2 చేతులతో చెవులు మూసుకుంటుంది. వెకిలిగా నవ్వుతూ లోపలికి వస్తాడు కమలేష్. చూడగానే భయంకరంగా కనిపిస్తాడు. డౌట్ లేదు, ఫుల్గా డ్రింక్ చేసేస్తాడు. ఇప్పుడు వీడి నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ, చూడు, నాకు ఇష్టం లేకుండా నన్ను ముట్టుకోను అని ప్రామిస్ చేశావు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని వణుకుతూ చెప్తుంది. అది కమలేష్కి అర్థం కాక తన హిందీలో, ఇప్పటికి వచ్చి 1 నెల రోజులయ్యింది, నీ అంతటా నువ్వే వస్తావు అని ఇన్ని రోజులు టైం ఇచ్చాను, కానీ నువ్వు వచ్చే రకంలా కనిపించడం లేదు. అయినా ఇంత అందాన్ని ముందు పెట్టుకుని ఎవరైనా ఎన్ని రోజులు వెయిట్ చేస్తాడు అంటూ అమ్ముని కింద నుండి పైకి గుచ్చి గుచ్చి చూస్తూ ఉంటాడు.
రెడ్ కలర్ చీర, బ్లాక్ కలర్ బ్లౌజ్, తెల్లటి శరీరంతో మెరిసిపోతూ ఉంది. పెద్ద కళ్ళతో, అదురుతున్న పెదాలతో అమాయకంగా ఉంది. ఇంకా కమలేష్ ఆగలేక ఒక్కసారిగా అమ్ము మీదకి వెళ్ళి ముద్దు పెట్టబోతాడు. భయపడి గట్టిగా తోసి పక్కకి జరుగుతుంది అమ్ము. వెంటనే చీర కొంగు పట్టుకుని లాగుతాడు. ఏయ్, శ్రీను వస్తే నీకు కుక్క చావేరా, వదులు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో అమ్ము అరుపులు రీసౌండ్ వచ్చి తన అరుపులు తనకే వినిపిస్తూ ఉంటాయి. ఆ ఇంట్లో ఇంకెవరూ లేరని తెలిసినా ఏదో ఆశతో అరుస్తూనే ఉంటుంది. ఉన్న పళాన బెడ్కి తోసి అమ్ము పైకి చేరిపోతాడు కమలేష్. నో అని గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటుంది అమ్ము. భయంతో గుండె మీద చేయి పెట్టుకుని చుట్టూ చూస్తూ ఉంటుంది. అదంతా కళ అని అర్థమైనా ఇంకా గుండె దడ తగ్గదు. అదే రూమ్, అదే బెడ్, అదే డోర్, రెడ్ చీర, అన్నీ సేమ్ ఉన్నాయి. కలగా కొంచెం కూడా అనిపించదు. అంతా కరెక్ట్గా వస్తుంది. కానీ డోర్ నార్మల్గా వేసి ఉంది. అది ఒక్కటే ఇప్పటి వరకు జరిగింది అంతా కళ అని అనుకునేలా చేస్తుంది. ఇంకా లాభం లేదు. ఈ కమలేష్ నాకు వచ్చిన కళలో లాగా చేసేలోగే కిల్లర్కి నేను బ్రతికే ఉన్నానని తెలియాలి. ఈ పాటికి కిల్లర్కి తగ్గి తెలివి వచ్చే ఉంటుంది. కానీ ఎలా చెప్పాలి? ఏం చేసి నేను ఇక్కడ ఉన్నాను అని తెలిసేలా చేయాలి అని ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఈరోజు కళ్యాణ్ చెప్తా అన్నాడు అని తన ఫోన్ కోసం చూస్తూ ఉంటాడు శ్రీను. టింగ్ అని మెసేజ్ రాగానే ఒకవేళ కళ్యాణే చేశాడేమో అని ఆత్రంగా మొబైల్ ఓపెన్ చేసి చూస్తాడు శ్రీను. కానీ అన్నోన్ నెంబర్ నుండి మెసేజ్ అని ఉంటుంది. ఇంట్రెస్ట్ లేకపోయినా మామూలుగా ఓపెన్ చేస్తాడు. 11, 21, 12, 16, 8, 25 అని ఉంటుంది. ఫస్ట్ అర్థం కాదు. ఇంకో నిమిషంలోనే అర్థమై మొహం వెలిగిపోతూ ఆ ఆనందం ఎవరితో అయినా చెప్పుకోవాలి అని చుట్టూ చూస్తాడు. కానీ ఎవరు ఉండరు. గట్టిగా అరుస్తూ మెల్లిగా గెంతుతూ ఉంటాడు. వెంటనే కళ్యాణ్కి ఫోన్ చేసి ఆ మెసేజ్ వచ్చిన నెంబర్ చెప్పి ట్రేస్ చేయమని చెప్పి కళ్యాణ్ ఆ అడ్రస్ చెప్పగానే వెళ్ళడానికి రెడీ అయిపోతాడు. బ్రో అంటూ కళ్యాణ్ ఇంకో 15 నిమిషాల్లోనే ఫోన్ చేసి అడ్రస్ షేర్ చేస్తాడు. థ్యాంక్ యూ బ్రో అని ఇంకేం చెప్పకుండా ఒక్కడే అమ్ము దగ్గరికి బయలుదేరతాడు. ఎక్కడికి రా అని అడుగుతాడు. బయటికి రాగానే రాజేష్. అబ్బా, అడిగావా? అసలు బయటికి వెళుతున్నప్పుడు ఎవరినైనా ఎక్కడికి అని అడగకూడదు. సరే, చెప్పేది విను. నాకు పని ఉంది. ఒక్కడనే వెళ్ళొస్తాను. నువ్వు అమ్మని, తనుని, అకీరని జాగ్రత్తగా చూసుకో. నువ్వు కూడా జాగ్రత్త. బాయ్ అని ఇంకేం వినకుండా వెళ్ళిపోతాడు. అదేంటి అలా అందరినీ చూసుకోమని అప్పగింతలు పెడుతున్నాడు? ఏదో ఉంది అని రాజేష్కి అనుమానం వచ్చి కళ్యాణ్కి ఫోన్ చేసి అడుగుతాడు. శ్రీను మొన్న ఫోన్ చేసి కొన్ని డీటెయిల్స్ చెప్పి సెర్చ్ చేయమన్నారు. మళ్ళీ ఈరోజు సడన్ గా ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ట్రేస్ చేయమన్నాడు. నేను ఇప్పుడే లొకేషన్ షేర్ చేశాను. ఏమైంది రాజేష్, ఎనీ ప్రాబ్లం అని అడుగుతాడు. శ్రీను ఇప్పుడే ఎక్కడికో చెప్పకుండా వెళ్ళిపోయాడు. అసలే తనకి దెబ్బలు కూడా ఇంకా పూర్తిగా తగ్గలేదు. అందుకే నా టెన్షన్. కళ్యాణ్, నువ్వు నీరజం తీసుకుని ఫాస్ట్గా ఇక్కడికి రా. నీ ల్యాప్టాప్ కూడా తీసుకురా. శ్రీను మొబైల్ ట్రేస్ చేస్తూ మనం కూడా వెళ్దాం. నాకు చాలా భయంగా ఉంది అంటాడు రాజేష్. ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి పావుగంటలోనే నీరజ్తో పాటు వచ్చి రాజేష్ని పిక్ చేసుకుని ముగ్గురు శ్రీను ట్రేస్ చేస్తూ వెళుతూ ఉంటారు. నెక్స్ట్ డే. అమ్మయ్య, రంగమ్మ మొబైల్తో మెల్లిగా మెసేజ్ పెట్టేశాను. కిల్లర్ ఖచ్చితంగా చూసి ఇక్కడికి వచ్చి నన్ను తీసుకువెళ్తాడు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అమ్ము. ఓయ్ పిల్ల, తలుపు తీ అని బయట నుండి డోర్ కొడుతుంది రంగమ్మ. అమ్మో డోర్ తీగానే పద, ఇక్కడి నుంచి వెళ్ళాలని కమలేష్ బాబు చెప్పాడు అని మోచేయి పట్టుకుని లాక్కెడుతూ ఉంటుంది రంగమ్మ. ఏంటి ఇంత సడన్ గానా? అయినా ఎందుకు? నాకు తలనొప్పిగా ఉంది. ఇప్పుడు ఎక్కడికి రాను, వదులు అంటూ ఉంటుంది. కమలేష్ వచ్చి హిందీలో కోపంగా, ఎవడో మనం ఇక్కడున్నామని పోలీసులకి చెప్పేశాడట. కాసేపట్లో వాళ్ళు వచ్చేస్తున్నారు. మనం వెళ్ళిపోవాలి. రంగమ్మ, నువ్వు ఆ పిల్ల కారులో కూర్చోండి అని కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు కమలేష్. ఛా, ఇప్పుడే చెప్పాలా ఆ పోలీసులకి కూడా? కిల్లర్కి మళ్ళీ ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ రంగమ్మ తోస్తూ ఉంటే బలవంతంగా కూర్చుంటుంది అమ్ము. ఒక అరగంట డ్రైవ్ చేశాక ఒక దగ్గర కారు ఆపుతాడు కమలేష్. ఇక్కడే ఉందబ్బా అని అప్పటి వరకు భయపడుతున్న అమ్ము విండోలోంచి చూస్తే అక్కడ చీకట్లో ఏమీ కనిపించదు. కమలేష్ వచ్చి అమ్ము ఉన్న డోర్ తీసి దిగు అంటాడు. రంగమ్మ కూడా దిగి రా అమ్మా, ఒకవేళ ఇక్కడే ఉండాలేమో పద అంటుంది. ఇంకా తప్పక మళ్ళీ దిగుతుంది అమ్ము.
తన వెనకనే నడవమని చెప్పి టార్చ్ లైట్ వేసి ముందు నడుస్తూ ఉంటాడు కమలేష్. వాడి చేతిలో గన్ కూడా ఉంటుంది. ఇన్ని రోజులు ఆ ప్రతాప్ యాదవ్ ఇంట్లో ఉండి వాడి డబ్బులు, గన్ అన్నీ ప్యాక్ చేసుకుంటాడు కమలేష్. ఆ డబ్బులతో ఇంకో స్టేట్‌కి వెళ్ళిపోయి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. దూరంగా చీకట్లో ఏదో చిన్న గుడిసె లాంటిది కనిపిస్తుంది అమ్మూ రంగమ్మలకి. అదిగో అక్కడేదో గుడి ఉన్నట్లు ఉంది. అక్కడే ఉండాలేమో పద అనగానే హమ్మయ్య! ఎక్కువ దూరం రాలేదు. కిల్లర్ త్వరగా రా ప్లీజ్. అసలు నువ్వు ఆ మెసేజ్ చూసావా? అని కంగారు పడుతూ నడుస్తూ ఉంటుంది. వీళ్ళు వెళ్ళేసరికి అంతా చీకటిగానే ఉంటుంది. కానీ సడెన్‌గా లైట్స్ ఆన్ అయ్యి పంతులు గారు ఉండి పూజ మొదలుపెట్టి మంత్రాలు చదువుతూ ఉంటారు. ఏంటిది అన్నట్లు అమ్ము రంగమ్మ వైపు, కమలేష్ వైపు చూసేసరికి నువ్వు పెట్టిన మెసేజ్ నేను చూడలేదు అనుకుంటున్నావా? నేను మాత్రమే ఇక్కడున్నాను కానీ వాడి చుట్టూ నా మనుషులు పెట్టే వచ్చాను. వాడికొచ్చే ఫోన్లు, మెసేజ్‌లు అన్నీ నాకు తెలుస్తూనే ఉంటాయి. రంగమ్మ సెల్‌తో ఏవో నంబర్లు పంపావు. వాడేమో వెంటనే బయలుదేరిపోయాడు. అందుకే వాడు వచ్చి నిన్ను తీసుకువెళ్ళేలోపే ఇప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు వాడు వచ్చినా కూడా నువ్వు నా పెళ్ళానివి అయిపోతావు. వాడిని ఈసారి సగంలో వదిలేయను. చంపి ఇక్కడే పాతిపెడతాను అని ఒక్కసారిగా రెక్క పట్టుకుని తీసుకువెళ్ళి పీటలపై కూర్చుని పక్కనే అమ్మును కూడా కూర్చోబెట్టుకుంటాడు. రంగమ్మ కూడా అదంతా తెలియక జరిగేది చూసి షాక్ అవుతుంది. ముందు రోజు నుండి కంటిన్యూగా డ్రైవ్ చేసి బాగా అలసిపోతాడు శ్రీను. టాబ్లెట్స్ కూడా వేసుకోకుండా స్కిప్ చేసేసరికి లైట్‌గా పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మిడ్‌నైట్ అయ్యేసరికి నొప్పి ఇంకొంచెం ఎక్కువవుతుంది. అందుకే కార్‌ని కొద్దిగా సైడ్‌కి ఆపి కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. కొద్దిసేపటికి చిన్న నిద్ర పట్టి కలలో అమ్ము ఏడుస్తూ కనిపిస్తుంది. అంతే ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి చుట్టూ చూస్తాడు. ఇంకా లేట్ చేస్తే కుల్ఫీకి చాలా ప్రమాదం. ఇప్పటికే ఆ కమలేష్ తనని ఎంతగా ఏడిపించాడో. నేనిలా రెస్ట్ తీసుకోకూడదు అని మళ్ళీ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. ఒక్కసారి ఇప్పుడు ఆ నెంబర్ ఎక్కడ ఉందో మళ్ళీ ట్రేస్ చేస్తే డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు అని కళ్యాణ్‌కి ఫోన్ చేస్తాడు. హలో కళ్యాణ్, నాకు హెల్ప్ కావాలి అంటాడు. శ్రీను వెళ్తున్న కార్‌ని ఆల్రెడీ ఫాలో చేస్తూ ఉంటారు రాజేష్, నీరజ్, కళ్యాణ్. కానీ మధ్యలో మిస్ అయ్యి కొంచెం వెనకగా వెళ్తూ ఉంటారు. శ్రీను ఫోన్ చేయగానే చూసేస్తాడేమో అని చుట్టూ చూస్తూ చెప్పు శ్రీను అని ఏం చేయాలి అని అడుగుతాడు. నిన్న నీకొక నెంబర్ పంపించాను కదా! అది ప్రెజెంట్ ఎక్కడుందో ట్రేస్ చేసి చెప్పగలవా? ప్లీజ్ అని అడగంగానే అలాగే ఇప్పుడే చూస్తాను అని చెక్ చేస్తాడు కళ్యాణ్. శ్రీను నువ్వున్న ప్లేస్‌కి కరెక్ట్‌గా 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఆ నెంబర్ ఉంది కానీ అని కళ్యాణ్ అనగానే చెప్పు కళ్యాణ్ అంటాడు. ఆ నెంబర్ కంటిన్యూగా ట్రావెల్‌లో ఉంది. ఒక దగ్గర లేదు మూవ్ అవుతుంది అంటాడు. అవునా? సరే నాకు లైన్‌లోనే ఉండి గైడ్ చేస్తూ ఉంటావా? ఎలాగా తక్కువ డిస్టెన్స్ కాబట్టి త్వరగానే రీచ్ అయిపోతాను అంటాడు శ్రీను. అలాగే ఫాస్ట్‌గా వెళ్ళు అంటాడు కళ్యాణ్. అలా తను ఫోన్‌లో గైడ్ చేస్తుంటే రంగమ్మ ఫోన్‌ని ట్రేస్ చేస్తూ శ్రీను వెళ్తుంటాడు. తనని ఫాలో చేస్తూ కాస్త డిస్టెన్స్‌లో రాజేష్ వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. కమలేష్ అమ్ముని ఏం చేస్తున్నాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అందించండి. రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బై బై. హావ్ ఎ నైస్ డే.